హలో దోస్తులు, ఆలు కట్ చేస్తున్నా ఫ్రైడ్ రైస్ చేద్దామని. ఇంకా పిల్లలు పొద్దున్నుంచి అన్నమే తినలేరు. పొద్దునేసి ఇచ్చిన దోశలు పాపం ఇంటికి వచ్చి కూడా అవే తిన్నారు. వాళ్ళ స్కూల్లో టైం సరిపోలేదంట తినడానికి. ఇంకా హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, అస్సలు తినరు. ఇంకా టైంకి స్కూల్లో ఉంటే టైం టు టైం తినేస్తారు. ఇంటికి వచ్చినారంటే ఇంకా అన్నం మీద ధ్యాస ఉండదు, వాళ్ళకి ఆట మీద పడతారు. ఇప్పుడు రైస్ పెట్టి కర్రీ వేసిన అంటే అస్సలు తినరు. అందుకే ఇట్లా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. ఫస్ట్ ఆలు అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నా. తర్వాత పోపులు వేసిన, ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి ఇంకా ఆలు ఫ్రై కూడా వేసి కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసేసిన. ఇట్లా చేస్తే మంచిగా తినేస్తారు. ఇప్పుడు ఈ ఎండాకాలం గట్టి కూరలు చేస్తే అస్సలు తినబుద్ధి కాదు. చారులు ఉండాలి ఫస్ట్, లేకపోతే ఇట్లా రైస్ ఏదన్నా చేసి ఇవ్వాలి, అప్పుడే తింటారు పిల్లలు. ఇంకా వాళ్ళకైతే గిన్నెలు వేసి ఇచ్చేసిన. ఇంకా మా పిల్లలు చారుని యాక్టింగ్ చేయమంటే బాగా యాక్టింగ్ చేస్తారు. ఇక మా పెద్దోడు అయితే తినక ముందుకే సూపర్ ఉందని చెప్తున్నాడు. ఇంకా మా చిన్నోడైతే వీడికి డబల్ అనమాట. ఇంకా వాడు ఓవరాక్షన్ చూడండి.